ప్రపంచమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల ధమాకా మరోవైపు కలిసొచ్చే అంశంగా ఉంది. మొదటి రోజే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3,97,500 కోట్లతో ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫ్యూచర్ సిటీలోకి రిలయన్స్ గ్రూప్కు చెందిన వాంతారా రేసింగ్ అలాగే మోటో క్రాస్ సదుపాయాలు అభివృద్ధి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. 10,000 కోట్లతో సల్మా ఖాన్ వెంచర్స్ నుంచి ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నారు. విజన్ 2047 టార్గెట్గా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ రేవంత్ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ తెలంగాణ వైపు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ ఫ్యూచర్ సిటీ లేదంటే ఫోర్త్ సిటీ ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనేక ముఖ్యమైన సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఫ్యూచర్ సిటీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్రాక్సిమేట్లీ 30,000 ఏకర్స్ శ్రీశైలం హైవేకి అటు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ హైవేల మధ్యలో ఏర్పాటు చేయబోతున్నటువంటి 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక రకంగా ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు హైదరాబాద్లో ఏవైతే మనం సమస్యలు ఎదుర్కొంటున్నామో వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే రకరకాల విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగైతే మనం సమస్యలు ఎదుర్కొంటున్నామో చాలా కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రాపర్ స్ట్రక్చర్తో ఒక అడ్వాన్స్డ్ సిటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హైదరాబాద్కి అనుసంధానంగా ఉండేలా ఈ అడ్వాన్స్డ్ సిటీ ప్రపంచ అగ్రదేశాల్లో ఉన్నటువంటి సిటీలకి పోటీ పడబోతోంది అంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ సంస్థల్ని ఇన్వైట్ చేసింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేసింది. ఈరోజు ముఖ్యమంత్రులు రాబోతున్నారు. మోదీ మరి వస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పాపులారిటీని విపరీతంగా పెంచే ప్రయత్నం దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి మొదటి రోజు జరిగినటువంటి ఈ ఎంఓయూల సదస్సు నేపథ్యంలో 4 లక్షల కోట్లు వివిధ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లుగా తెలుస్తోంది. భారీగా పెట్టుబడులు అలాగే భారీగా ఉద్యోగాలు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి టాప్ లెవెల్లో చూస్తే ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు పెట్టాయి, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఈ మెథనాల్ ప్లాంట్ ఇది 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అలాగే 4,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2G ఎథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. 35,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్ అలాగే ప్యానెళ్ల తయారీకి సంబంధించిన ప్లాంట్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. 3,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నారు. 1000 ఉద్యోగాల్ని ఇవ్వబోతున్నామంటూ చెప్పారు. అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ ఒక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇది 4,000 కోట్లు పెట్టుబడులు పెట్టి 9,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్న లిస్ట్ అంతా చూస్తే ఇవేవి కూడా పెద్దగా పొల్యూషన్ కారకాలు కాదు, పెద్దగా ప్రజలను ఇబ్బంది పెట్టేవి కాదు. ఇట్స్ ఆల్ ఎ ఫ్యూచర్ విజన్తో వచ్చేటువంటి కంపెనీస్ మోస్ట్లీ. ఈవెన్ ఫ్యూచర్ సిటీలో ఎన్ని వెహికల్స్ తిరగాలి, ఎలాంటి వెహికల్స్ తిరగాలి, వాటి ఫిట్నెస్ ఏంటి, లేకపోతే ఇళ్ళు కడితే ఎలా కట్టాలి, ప్రాపర్ నామ్స్తోనే ప్రతి ఒక్క విషయం ఉండబోతుంది. అక్కడ ఇల్లు కట్టినా, ఒక కంపెనీ కట్టినా, ఒక వెహికల్ అక్కడ తిరిగినా, లేదంటే ఆ ప్రాంతంలో ఏదైనా డిజైన్ చేసినా, ఇంక్లూడింగ్ సీవేజ్ లాంటిది ప్రతి ఒక్కటి ఇంచ్ టు ఇంచ్ మానిటరింగ్ ఉండబోతుంది. ప్రాపర్గా అన్ని అనుమతులు కరెక్ట్గా ఉండి పర్యావరణానికి ఏ నష్టం ఉండదని తెలిస్తేనే దానికి అనుమతి ఉండబోతుంది. సో విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచంలోనే అగ్రస్థాయి సిటీలతో పోటీ పడబోతోంది అంటూ చెప్తున్నారు. రేవంత్ సర్కార్కి ఇది చాలా ప్రతిష్టాత్మకం. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన పంథాలో తాను దూసుకుపోతోంది, పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తోంది. 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయి, ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నాయంటూ చెప్తున్నారు. అలాగే మరికొన్ని కంపెనీస్ చూస్తే శ్రీ సురాన్ ఇండస్ట్రీ లిమిటెడ్ అండ్ గ్రూప్ కంపెనీస్ క్లీన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు 3,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు, 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. సోలానిక్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ హైబ్రిడ్ ప్లాంట్ ఉండబోతోంది, 2,400 కోట్లు పెట్టుబడులు, 500 ఉద్యోగాలు. హైజన్ కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 1,250 కోట్ల పెట్టుబడులు, 850 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అలాగే SAEL ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసే కంపెనీ, 1,600 కోట్ల పెట్టుబడులు, 25,000 ఉద్యోగాలు. ఆస్టా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉండబోతున్నాయి, 5,600 కోట్లు, 200 నుంచి 300 ఉద్యోగాలు. యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ బయోగ్యాస్ ప్లాంట్, ఇది 2,500 కోట్లు, 16,500 ఉద్యోగాలు. AMR ఇండియా లిమిటెడ్ 2,000 మెగావాట్ల సమీకృత పునరుద్ధరణీయ ఇంధన ప్లాంట్ అంటున్నారు. అంటే తిరిగి మళ్ళీ ఉపయోగించుకోగలిగేటువంటి పవర్ని తయారు చేయబోతున్నారు, 12,500 కోట్లు, 18,000 ఉద్యోగాలు. ఇలా వరుసగా మీరు చూడొచ్చు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎకోరెన్, అలాగే మై హోమ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తున్నటువంటి కంపెనీలు అన్నీ కూడా మోస్ట్లీ రెన్యూబుల్ ఎనర్జీస్ మీద రన్ అయ్యేటువంటి ప్లాంట్స్ అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున కలిగించబోతున్నారు. పర్యావరణానికి ఏమాత్రం పొల్యూషన్ కారకం కాని కంపెనీస్, ప్లాంట్స్ అక్కడ ఏర్పడబోతున్నాయి. సో ఇట్స్ ఎ లాంగ్ విజన్, ఏ వైడర్ యాంగిల్ వ్యూతో ఈ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది క్లియర్గా. అండ్ మధు జాయిన్ అవుతున్నారు. మధుతో మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మనం. మధు, ఆల్మోస్ట్ 4 లక్షల కోట్ల పెట్టుబడులు, అండ్ ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు సీఎంలు అందరినీ ఇన్వైట్ చేశారు కదా, ఈరోజు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి మోదీ వస్తారా రారా, క్లారిటీ ఏమైనా ఉందా? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎగ్జాక్ట్లీ, ఆహ్వానం అందింది ప్రముఖులందరికీ కూడా. సో వారి షెడ్యూల్ బట్టి వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్ జరుగుతా ఉంది, పార్లమెంట్ లో కీలకమైనటువంటి బిల్లుల గురించి చర్చ జరుగుతుందనేటువంటి ఒక ఆలోచన చేశారు. మోదీయే కాదు, ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ కి సంబంధించి రాహుల్ గాంధీతో పాటు ఇంకా కొంతమంది కీలక నాయకుల్ని ఆహ్వానించారు. సో అది పక్కన పెడితే ప్రస్తుతం రైజింగ్ గ్లోబల్ తెలంగాణకు సంబంధించినటువంటి సమ్మిట్ లో మొదటి రోజే దాదాపు 3,97,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీలు ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎంఓఎం చేసుకున్నారు ప్రభుత్వంతో. ఇంకా ఈ రోజు చివరి రోజు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎంతమంది పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరం పూర్తి స్థాయిలో పరిమితి మించిపోయి ఎక్కువగా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ జనాభా కానీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. లంగ్ స్పేస్ లేదు అక్కడ. ఇప్పటికే ఆక్సిజన్ సిచ్యువేషన్, పొల్యూషన్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత బాంబే, పూణే కూడా దాదాపు పరిమితి మించిపోయి డెవలప్మెంట్ జరిగిపోవడం, ఇంకా ఇతర ప్రత్యామ్నాయాలు ఎదురు చూస్తూ మొన్నటి వరకు చెన్నై, బెంగళూరు వచ్చారు. ఆ సిటీస్ కూడా పెద్ద కావడంతో ఇప్పుడు ఏకైక సిటీ, ఏకైక రాష్ట్రం డెవలప్ అయ్యేటువంటిది తెలంగాణ మాత్రమే ఉండడంతో దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పటికే 100 కిలోమీటర్లు ఎక్స్పాండ్ అయింది. అటు నుంచి ఇంకా ఫ్యూచర్ లో మొత్తం పరిధి దాదాపు 3,000 నుంచి 5,000 కిలోమీటర్ల పరిధి వరకు మొత్తం, అంటే పూర్తి స్థాయికి సంబంధించినటువంటి డిస్టెన్స్ రూపంలో కాకుండా నగరం విస్తరించడానికి అవకాశం ఉన్నటువంటి ఆ పరిధి ప్రస్తుతం నగరంలో ఉంది. నగరం చుట్టుపక్కల ఉండడంతో దృష్టి పెడతా ఉన్నారు. 4th సిటీకి సంబంధించినటువంటిది, పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడము, ORR ఉండడము, ఫ్యూచర్ లో RRR నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవేస్ పెరుగుతూ పోతుండడం, ఇక్కడ నుంచి సేమ్ ఫ్యూచర్ సిటీ నుంచి నెక్స్ట్ అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏర్పాటు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో అంతర్భాగం కావడంతో పెద్ద ఎత్తున దీనిపైన దృష్టి పెడతా ఉంటారు. చాలా పెద్ద ఎత్తున మనం హెల్త్ కేర్ కి సంబంధించి, ఏరోస్పేస్ కి సంబంధించి, తర్వాత డిఫెన్స్ కి సంబంధించి, మీడియా టెక్నాలజీ, నాలెడ్జ్ కి సంబంధించినటువంటి విషయంలో యూనివర్సిటీస్ అన్నిటితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ లండన్ కానీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ కానీ, అసలు ఎవరెవరితో ఒప్పందాలు గురించుకున్న డీటెయిల్స్ వస్తే డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఒక్క కంపెనీ నుంచి ఈ వీరి నుంచే 1,04,000 కోట్లు సంబంధించినటువంటి వీరితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. విన్ గ్రూప్ 75,000 కోట్లతో వెంచర్స్ కన్సార్సియం, తర్వాత సిబ్డి స్టార్ట్అప్ అండ్ ఫండ్స్ వెంచర్స్ నుంచి 1,000 కోట్లు, ఇట్లా అనేక రకాల. తర్వాత ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్
జీరో నెట్ సిటీ పేరిట ఫ్యూచర్ సిటీని నిర్మించాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ పొల్యూషన్ లేకుండా విండ్, సోలార్, తర్వాత పవర్, బ్యాటరీతో నడిచేటువంటి వాటిపైన దృష్టి పెట్టాలనేటువంటి దాంట్లో భాగంగా కూడా వాటితో పెద్ద ఎత్తున ఒప్పందాలు 39,500 కోట్లు ఇదొకటి ఉంటే, తర్వాత ఎంఈఏఎల్ నుంచి 8,000 కోట్లు, ఏరోస్పేస్ డిఫెన్స్ లాజిస్టిక్ గేట్వే నుంచి 19,300 కోట్లు. ఒక్కరి కాదు, మొత్తం పూర్తిస్థాయిలో అన్ని కంపెనీలు అపోలో, సోలార్ ఏరోస్పేస్, ఎంపీఎల్ లాజిస్టిక్స్, ఐఎల్పి, ఇట్లా కొత్త కొత్త ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రస్తుతం తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా మొత్తానికి మొదటి రోజే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ రావడంతో సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీన్ని ఇంకా మరింతగా విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు. మధు చెప్పండి. ఈ రోజు చివరి రోజుకి సంబంధించినటువంటిది కూడా బిజీ షెడ్యూల్ ముఖ్యమంత్రి ఉందండి. మొత్తం 20 సమావేశాల్లో ఈ రోజు ముఖ్యమంత్రి పాల్గొంటారు. రెండవ రోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో వీటికి సంబంధించినటువంటి పరిశ్రమల సంబంధించినటువంటి ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు, చర్చిస్తారు. వారందరితో కూడా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 9:30 ఎంసీహెచ్ఆర్డి నుంచి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి బయలుదేరతారు హెలికాప్టర్ లో. అక్కడికి చేరుకుంటారు. ఎగ్జాక్ట్లీ 10 o'clock జిల్లా కలెక్టరేట్ లో నెలకొల్పినట్టు తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా గ్లోబల్ సమ్మిట్ నుంచి ఆయన వర్చువల్ గా ఆవిష్కరిస్తారు. అంటే తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణగా ఉన్నాయి కలెక్టరేట్ సంబంధించి. తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా సంబంధించి ఆనంద్ మహీంద్రాతో భేటీ అవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్, తర్వాత ఈవినింగ్ షెడ్యూల్ వచ్చేసి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. ఇది అత్యంత కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. వచ్చేటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఇక్కడి నుంచి 35 వరకు కావాల్సినటువంటి సదుపాయాలండి. అటు నుంచి తెలంగాణ రైజింగ్ 2047 పెట్టుకున్నటువంటి దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ముందుకు వెళ్తే దానికి కావాల్సిన విజన్ ఏంటి అనేటువంటిది. సో 2 దఫాలకు సంబంధించి మొత్తం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ రోజు సాయంత్రం జరిగే అవకాశం ఉంది. చివరగా డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ తో ఈ కార్యక్రమం ముగిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కూడా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరెవరు రాబోతున్నారు ప్రముఖులు అన్నప్పుడు సీఎంలందరినీ ఇన్వైట్ చేశారు. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్లుగా కాంగ్రెస్ అగ్రనాయకులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మోదీని కూడా ఇన్వైట్ చేశారు కదా, మధు వస్తారంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే పార్లమెంట్ సెషన్ నడుస్తా ఉంది ఈ అంశానికి సంబంధించి. చూడాలి మరి, ఎందుకంటే పార్లమెంట్ లోనే ఆల్రెడీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఉన్నారు, సోనియా గాంధీ ఉన్నారు, మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి వాళ్ళ షెడ్యూల్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. అంటే రాలేము అనేటువంటి లేఖ రాశారు. సో మొత్తానికైతే ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున తెలంగాణ వైపు దృష్టి పెడతా ఉన్నారు. మనం చూసాం ఫిలిం, తర్వాత కొత్తగా ఏఐ, ఎడ్యుకేషన్ కి సంబంధించి మీడియా రంగానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఫార్మా హబ్ గా తెలంగాణ ఉంది. తర్వాత డిఫెన్స్ హబ్ గా తెలంగాణ ఉంది. ఏరోస్పేస్ హబ్ గా ఆల్రెడీ తెలంగాణ ఉంది, రన్నింగ్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉంది. వీటితో పాటు ఇవన్నీ కూడా యాడ్ అయ్యాలి. ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఏఐ హబ్ కానీ, మీడియా సంబంధించి, తర్వాత ఫిలిం సిటీకి సంబంధించినటువంటి విషయాలు. ఆల్రెడీ ప్రైవేట్ ఫిలిం సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త ఫ్యూచర్ సిటీలో మరికొన్ని స్టూడియోస్ నిర్మాణం అయ్యేలాగా ఫ్యూచర్ లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీని అంతిపుచ్చుకుంటూ ఎట్లయితే ముందుకు పోవాలో సినీ రంగంలో కానీ కొత్తగా ఎట్లా అభివృద్ధి చెందొచ్చో ఆ దృష్టి ట్రంప్ మీడియాకి సంబంధించి నాగార్జున కానీ, అజయ్ దేవగన్ కానీ వీళ్ళందరూ దృష్టి పెడతా ఉన్నారు. దాంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలో కూడా నిన్న ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వంతారా గుజరాత్ లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఒక జూ, రెస్క్యూ జంతువులను రెస్క్యూ చేసేటువంటి ఒక అంత పెద్ద వంతారా అనేటువంటి సేమ్ అట్లాంటివి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో నిర్మించడానికి ఎంఓయూ చేసుకున్నారు. సో ఈ రోజు కూడా ఇంకా చాలా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఫ్యూచర్ సిటీకి పెద్ద ఎత్తున పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే 4 లక్షల కోట్లు వస్తే ఈరోజు మరింత పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. మరి ఈరోజు ఎవరెవరు రాబోతున్నారు అనేది ఒక ఎత్తు అయితే, మరి ఇంతమంది సీఎంలు, ఇంతమంది ముఖ్యమైన నాయకులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓ పక్క అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలు, ముఖ్యమైనటువంటి అధిపతులు అందరూ వస్తుంటే, మరోపక్క దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు వస్తుంటే ఎలా ఉండబోతోంది అక్కడ పరిస్థితి? సో ఎంత పెద్ద ప్రచారం ఉండబోతోంది అనేది చూడొచ్చు మనం.
క్లియర్ స్ట్రాటజీ కనిపిస్తోంది, ఒక మంచి విజన్ కనిపిస్తోంది. మరోవైపు ఈ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతోంది అని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మోడల్ మ్యాప్ లాంటిది కానీ ఏమి రిలీజ్ చేయలేదు. సహజంగా మనం చూస్తూ ఉంటాం ఏదైనా సిజీ వర్క్తో కానీ అలాంటి వాటితో చేసి గతంలో అమరావతికి సంబంధించినటువంటి మోడల్ మనం చూసాం. ఇప్పటి వరకు ఏం రిలీజ్ చేయకపోయినప్పటికీ బట్ సింపుల్గా గవర్నమెంట్ చెప్తుంది ఒకటే, పొల్యూషన్ వరదలు లాంటివి లేకుండా ఒక సేఫ్ ప్లేస్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో ఎలాంటి మిస్టేక్స్ అయితే కొన్ని జరిగాయో, అంటే దశాబ్దాల ఈ డెవలప్మెంట్లో భాగంగా రియల్ ఎస్టేట్లో కానీ లేదంటే కొన్ని కంపెనీల వల్ల పరిశ్రమల వల్ల జరిగినటువంటి నష్టం అక్కడ ఉండకూడదు. పొల్యూషన్కి తావు లేదు, రెన్యూబుల్ ఎనర్జీ ఉపయోగించుకోవాలి. అట్ ది సేమ్ టైం అక్కడ ఉండేటువంటి ఇళ్ళు ప్రాపర్గా ఇంచ్ టు ఇంచ్ మానిటరింగ్తోనే మెజర్ చేసి మరీ కన్స్ట్రక్షన్ జరగాలి. ఇళ్ళు అయినా సరే, కంపెనీలు అయినా సరే, ఏదైనా సరే. అండ్ ఇళ్ళ నుంచి స్కూల్స్, కాలేజెస్ అతి దగ్గరలో ఉండాలి. దగ్గరలో ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా కంపెనీస్ ఉన్నా వాటి వల్ల ఏమాత్రం పొల్యూషన్ ఉండకూడదు. అందులోనూ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలకి మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. సో ఇప్పుడు హైదరాబాద్ కంటే ఇంకా మంచి డెవలప్మెంట్ అక్కడ కనిపించబోతోంది అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రపంచంలో అతిపెద్ద నగరాలకు పోటీ పడబోతుంది, అత్యంత డెవలప్డ్ సిటీస్కి పోటీ పడబోతుంది అని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తన మార్క్ని చూపించుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతోంది, 4th సిటీ అనేది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.